ఫిరోజ్గూడ రెవెన్యూ పరిధిలో సమాధుల్ని తొలగించింది ఎవరు? జాయింట్ కలెక్టర్ ని బాధితులు కోరుతున్నదేంటి? రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్లో సమాధులను తొలగించారంటూ కలెక్టరేట్లో బాధితులు వినతిపత్రం అందజేశారు. ఫిరోజ్గూడ రెవెన్యూ పరిధిలో 40 ఏళ్ల క్రితం బుడగజంగాల కులస్తులకు దాతర్ చెరువు కట్టపై భూమి కేటాయించారు. అయితే ఇప్పటి వరకు అక్కడ 14 సమాధులుండగా ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాటిని నామరూపా లేకుండా కూల్చేశారంటూ రంగారెడ్డి కలెక్టరేట్ ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. గత 40 ఏళ్లుగా కట్ట పక్కన బొందలు పెట్టుకున్నామని, కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు రాత్రికి రాత్రే సమాధులను కూల్చేసి ఫ్లాట్లుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాధుల దగ్గర చదును చేస్తుండగా చనిపోయిన వారి అవశేషాలు కూడా బయటపడ్డాయని పోలీసులకు, ఇబ్రహీంపట్నం తహసీల్దార్, ఇరిగేషన్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. మా పూర్వీకుల సమాధులను కూల్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. చూస్తే బొక్క లైన్ మొత్తము అలా లాన్లోకి వెళ్ళి ఒక కాలువ ఉండే సార్. ఆ కాలువ ఏం చేసిరంటే లెవెల్ చేసుకొని మా బొందలు ఊళ్ళగొట్టి మా బొందలు మిక్కెళ్ళి కాలువ వేసుకుంటారు సార్. వాళ్ళు ఇన్సూరెన్స్ వచ్చి మాట్లాడినాక లేదంటే వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అన్నారు.